ఇక్కడి మహిమేంటో ఎవరికి తెలియదు. అంతటి మహిమ ఏంటిది మరి? కోట్లాది మందిని ఆకర్షిస్తున్న మహిమ, ఆ శక్తి. గుడి లేదు, గుడి తలుపులు లేవు, అభిషేకాలు అంతకన్నా లేవు. ఈ కథలో అద్భుతం లేదు, దేవుడు గాల్లో తిరగడు. అయినా ఈ కథ ఏంటో అని అనుకుంటున్నారా? అదేనండి మన సమ్మక్క సారలమ్మ దేవాలయం. ఆ కథ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మన ఫ్యామిలీ పరిచయాలు చేసుకొని ఆ తర్వాత అమ్మవార్ల గురించి తెలుసుకుందాం. సో మేమందరం అమ్మవార్లకి ఎదురుకోళ్ళు అంటారు కదా, సో ఎదురుకోళ్ళు పండుగ ఇంట్లో చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. మేమందరం అమ్మ, నాన్న, మా వారు, పిల్లలు అండ్ పెద్దమ్మ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు అండ్ చెల్లి, అక్క, మా మరదలందరం కలిసి వెళ్ళామన్నమాట. అండ్ మా తమ్ముడు, మేమందరం కలిసి ఎప్పటి నుంచో అనుకున్నాము, బట్ ఈసారి కుదిరింది. లాస్ట్ టైం కూడా వెళ్దాం అనుకున్నాం, బట్ ఈసారి కుదిరింది. సో మేమందరం వెళ్తున్నాం అనమాట. అండ్ మేమైతే వెహికల్ బుక్ చేసుకున్నాము. అండ్ మేము హైదరాబాద్ నుంచి వెళ్తున్నాము. అండ్ ఇంకా మేము బస్కి వెళ్దాం అనుకున్నాం, కానీ బస్కి కొంచెం అక్కడ దిగడం ఎక్కడం 2-3 చోట్ల దిగడం ఎక్కడం ఉందని చెప్పేసి అయితే మేము ఇలా కారే బుక్ చేసుకొని వెళ్తున్నాము. అండ్ మేము ముందే వెళ్ళాము, లైక్ 8-9 ఆ డేట్కి అయితే వెళ్ళాము మేము. కొంచెం రష్ అంతా ఉండదని చెప్పేసి. అండ్ మధ్యలో ఇంకా డైరెక్ట్ ఎక్కడ క్రాస్ అవుతామంటే మనం హనంకొండ దగ్గర, ఆరేపల్లి దగ్గర నుంచి మేము క్రాస్ అవుతాము. అండ్ దారిలో ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం అలా మాట్లాడుకుంటూ అందరం వెళ్తున్నాం. ఇంకా డాడీ మధ్యలో ఒక రీల్ చేసుకుంటా ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఆఫ్కోర్స్ ఇంకా ఫ్యామిలీ అందరు కలిస్తే ఏముంటుంది, అల్లరి మామూలుగా ఉండదు కదా. సో అదే అనమాట. సో ఇంకా దారిలో హనంకొండ దగ్గర మా అక్క వాళ్ళని కూడా పికప్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది వే అయితే. మనం వరంగల్ వరకు వెళ్ళిపోతాం కదా, అక్కడ ఆరేపల్లి క్రాస్ దగ్గర ఎంత పీస్ఫుల్ అనిపిస్తుందో అక్కడ నుంచి. అండ్ ఇక్కడ మేము ఫ్యామిలీ అందరం కలిసి కొంచెం చిన్న టీ బ్రేక్ అనమాట, టీ బ్రేక్ తీసుకొని అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇక్కడ గట్టమ్మ దేవస్థానము, ఇక్కడ మనము ఎంతమంది వచ్చినామో స్టార్టింగ్ ఈ అమ్మవారిని దర్శించుకొని అయితే మనము సమ్మక్క సారలమ్మ వాళ్ళ దగ్గరికి అయితే మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఇదే అమ్మవారిని అండ్ కోట్లాది మందిని ఈ అమ్మవారే మనకి కాపాడుతుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం మనకి భక్తి అనే కాదు, భక్తి అనే ఒక కథ కూడా కాదు, ఇది ఒక ఆడవాళ్ళ జీవితానికి గుర్తుగా మారిన ఒక కథ. ఈ వీడియో మీకు చివరికి అర్థమవుతుంది, సో లాస్ట్ వరకు చూడండి. అండ్ మనం మేడారం ఎందుకు వెళ్తాం సాధారణంగా, జాతర అనే కాదు, ఇంకొక విషయం కూడా ఉంది ఇందులో. సమ్మక్క సారలమ్మ దేవత కాదు, ఒక తల్లి. సమ్మక్క సారలమ్మ గురించి మీకు ఒక విషయం ఎవరు చెప్పరు. ఈ కథలో అద్భుతాలు లేవు, మనకి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవత లేదు. అయినా ప్రతి 2 ఏళ్ళకి కోట్లాది మందిని ఈ అడవిలోకి ఎందుకు వస్తారు? కలిసిపోయిందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఆ తల్లి వెంట నడిచిన కుమార్తె సారలమ్మ తల్లి దారిని ఎంచుకుంది. అందుకే ఇది ఒకరి కథ కాదు, 2 జీవితాలు ఒక నమ్మకంగా మారాయి. మేడారంలో గుడి లేదు, విగ్రహం లేదు, ఎందుకంటే సమ్మక్క రాయిలో లేదు, ఆమె అడవిలో ఉంది అని ప్రజలు నమ్ముతారు. అద్భుతాల కోసం కాదు, కోరికల కోసం అంతకన్నా కాదు, ఒక తల్లి ఎంత బలంగా ఉండగలదో గుర్తు చేసుకోవడానికి మాత్రమే
అందుకోసమే కోట్లాది మంది ఆ అమ్మవారిని చూడడానికి మాత్రమే వస్తారు. సమ్మక్క సారలమ్మ అంటే నిశ్శబ్దం, బాధ్యత మోసే ప్రతి ఆడవాళ్ళ కథ. ఇంట్లో అమ్మ, అక్క, తల్లి. ఆమె అడుగులు కనిపించవు, కానీ ఆమె బలం ఇప్పటికీ ఈ అడవిలో ఉంది. జై సమ్మక్క, జై జై సమ్మక్క. ఎస్, మనం బుక్లో చదివింది ఒకటి, అండ్ కొన్ని రోజుల క్రితం నేను ఒక పాడ్కాస్ట్ చూశాను, అందులో నేను విన్న కథ ఇంకొకటి. ఎస్, అమ్మవార్లు యుద్ధం చేయలేదు అని అంటున్నారు, అండ్ అమ్మవారు చనిపోలేదు అని అంటున్నారు. అమ్మవారు తను బతికి సాధించలేనిది తన చావుతో చచ్చి సాధిస్తా అని అమ్మవారు శబ్దం చేసి తనకు తానే మాయమైపోయి ఆ అడవిలో జీవిస్తున్నారు అని అంటున్నారు ఆ పాడ్కాస్ట్ చూస్తే. అండ్ ఇది నేను విన్నది, నాకు తెలిసింది. అండ్ ఇక్కడ నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది అని అంటే నన్ను కరెక్ట్ చేయండి, అండ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మేమైతే ఇక్కడ రీచ్ అయిపోయాము. అండ్ ఇది జంపన్న వాగు. సో మేము వెళ్ళిన డేట్ కల్లా అంత రష్ లేదు, అండ్ నీళ్ళు కూడా లేవు. మేమైతే ఇక్కడ జంపన్న వాగు దగ్గరికి చేరుకొని స్నానాల కోసం అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇది దారి కూడా అంత బాగాలేదు, అంత మట్టి రోడ్డే ఉంది. దగ్గర ఒక 5-6 కిలోమీటర్ల దూరం అంతవరకు మనకి రోడ్లు ఏం బాగలేవు, చూసి జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ ఇది జంపన్న వాగు దగ్గర ఎంత విశాలంగా, ఎంత నీట్గా, ఎంత బాగుందో. ఈ డెవలప్మెంట్ కొంచెం చాలా బాగుంది. అండ్ ఇక్కడే మేమందరం స్నానాలు అవి ముగించుకొని ఆ అమ్మవార్లకి ఆ జంపన్న వాగులో కొబ్బరికాయలు అవి కొట్టేసుకొని మేము స్నానాలు ముగించుకొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ మేము స్నానాలకి అవి చాలా పీస్ఫుల్గా ఉంది. మేము తొందరగా రీచ్ అయిపోయాము. అండ్ టైం ఉండగానే మేము 3 కల్లా రీచ్ అయిపోయాము. అండ్ కాసేపు ఆ జంపన్న వాగులో స్నానాలు చేసుకొని ఆ నీళ్ళలో కొంచెం సేపు అలా ఆడుకొని మేమైతే ఫ్యామిలీ అందరం కలిసి, మా పిన్ని, చెల్లి, అమ్మ, నాన్న, పిల్లలు అండ్ మా వారు, పిల్లలు అందరం అలా కాసేపు ఆడుకొని అయితే మేము ఆ జంపన్న వాగులో స్నానాలు చేసేసుకొని మేమైతే ఇంకా అమ్మవారి దర్శనానికి ఇంకా స్నానం చేసుకొని ఆ గద్దెల దగ్గరికి కొంచెం దూరమే ఉంది, అక్కడి వరకు నడిచి అయితే వెళ్ళాము. చాలా దూరం ఉంది. అండ్ ఆ తర్వాత స్నానాలు ముగించుకొని మేమైతే ఇంకా అమ్మవారి బంగారాన్ని నెత్తి మీద మోసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఇది మేము మా బాబు ఆ ఎత్తు బంగారం అమ్మవారికి సమర్పించాము. అండ్ మా తమ్ముడు మేమందరం అయితే వెళ్ళాము. అండ్ అక్కడ మాకు ఆ రష్లో ఆ టైంలో మాకు గుర్తొచ్చింది ఒకటే, మా అమ్మవార్లని మనం దర్శించుకోవడం. అందులో అంత వీడియోస్ ఏం చేయలేదు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్కి రాగానే ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని మనశ్శాంతి, ఏదో తెలియని ప్రశాంతత అన్నీ కలగలిపి ఆ అమ్మవారిని ఎప్పుడెప్పుడు చూస్తాను, ఆ అమ్మవారి కాళ్ళు ఎప్పుడు పట్టుకుంటాను అని ఒకే ఒక ప్రశ్న. ఎంత ఆహ్లాదంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో మాటల్లో వివరించలేము. ఆ ప్రదేశానికి వెళ్తేనే తెలిసిపోతుంది ఎంత ప్రశాంతంగా ఉంది. మనసంతా ఎంతో అంటే ఎంతో చాలా చాలా హాయిగా ఉంది. ఎక్కడి నుండో తీసుకొచ్చిన బరువు అంతా ఇక్కడ అమ్మవారు ఆ ప్రదేశాన్ని చూసి మనలో ఉన్న బాధనంతా దింపేసినంత. చూస్తున్నారు కదా ఆ అమ్మవారిని ఆ విగ్రహం రూపంలో ఏదో ఒక రూపంలో చూడలేకపోవచ్చు మనం, కానీ అమ్మవారు ఆ గద్దెల మీద కూర్చున్నట్టుగానే ఉంది. ఒక్కసారి అమ్మవారిని కౌగిలించుకుంటే మనసులో ఉన్న బాధ అంతా దిగుతుంది. ఆ జీవితంలో ఉన్న బాధలన్నీ, కోరికలన్నీ తీరిపోతాయి. ఒక్కసారి వెళ్ళండి, మీరు కూడా అనుభూతిని పొందుతారు. నాలాగా మీరు కూడా ప్రశాంతతని కోరుకుంటారు, మీరు కూడా ఫీల్ అవుతారు.
ఒక్కసారి అమ్మవారి కాలు పట్టుకొని చూడండి. అమ్మవారు మిమ్మల్ని తన కౌగిట్లో హత్తుకుందని చెప్పి మీకు ఆశీర్వదించినట్టు మీకు అనిపిస్తుంది. అలా అనిపించకపోతే నన్ను వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి. నేను అలా ఫీల్ అయ్యాను. అంత మహిమ ఉంది ఈ ప్లేస్లో. వెళ్ళి ఒక్కసారి దర్శిస్తే మనకు తెలుస్తుంది అది అమ్మవార్ల మహిమ ఏంటనేది. అందుకే ఆ అమ్మవారు ఇంత అడవిలో కోట్లాది మందిని తన దగ్గరికి రప్పించుకుంటుంది. ఇది అమ్మవారి మహిమ. అండ్ ఇక్కడ వచ్చేసి మనము అమ్మవార్లకి ఎదుర్కోలేని ఇవ్వాలంట. ఒక్కసారి అమ్మవారిని ఆ కోడిని ఎగిరేయాలంట. అండ్ ఇదైతే ఇంకా ఈ చుట్టూ అమ్మవారి చుట్టూ ఈ గద్దెల మీద రాళ్ళ మీద అమ్మవార్లు యూజ్ చేసినవన్నీ చెక్కి పెట్టారు. ఆ అమ్మవారి గురించి మనకు తెలియడం కోసం. సో ఇది నేను ఫీల్ అయిన అమ్మవార్ల గురించి అనమాట. అండ్ ఇక్కడైతే మనకి అక్కడంతా చూస్తున్నారు కదా, అక్కడంత ప్రశాంతంగా ఉందో. అండ్ ఇక్కడ టాయిలెట్స్కి అంత లేదనమాట. సో అలా కోసం వీళ్ళు ఇలా టెంపరీ టాయిలెట్స్ కడుతున్నారు. చూడొచ్చు, మళ్ళీ తీసేస్తారంట. ఇవి జాతర అయిన తర్వాత ఒకవేళ వెళ్ళాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. ఇప్పుడు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.